దేవుని నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనములు. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థన. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావంలో నీకే కలుగును గాక. తండ్రి, నీ వాక్యము నేను ప్రకటించుండగా నీ వాక్యాన్ని వారి హృదయాలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ మాటలు ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాలకు రక్షణ, మార మనస్సు మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నా నోటిని, నా పెదవులను ఒక బోరగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయం సాయంత్రం 4 గంటలు. 24వ తేదీ మంగళవారం. యెహోవా నీకు సంతతి కలుగజేయున్నాడు. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. పరలోక రాజ్యము తమ దీవిటిలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దీవిటులు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దీవిటులతో కూడా ఇద్దరులలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటులను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దీవిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మా నూనెలో కొంచెం మా కీడును బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. దేవుడి వాక్యము దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన పరిశుద్ధ లేఖనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము తమ దీవిటిని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరి. అంటే పరలోక రాజ్యానికి సిద్ధపడి ఉన్న 10 మంది కన్యకలు పోలి ఉన్నారు. వీరిలో 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి కలిగిన వారు. తమ దీవిటీలు పట్టుకొని తమ దీవిటీలలో ఆ సిద్ధులలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కొంచెం ఆలస్యం అవుతుందనగా వారు ఉనికించి నిద్రపోయిరి.
బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు పెళ్లి కుమారుడు వస్తున్నది ఆలస్యమవుతుందని వారు నిద్రించుచుండేది. అప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఒక కేక వినబడింది. ఆ కన్యకలందరూ లేచి పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఆ కన్యకలు అందరూ లేచి తన సిద్ధలలో నూనె పోసుకొని కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు తన దీవిటిల్లో నూనె పోసుకొని సిద్ధపడి ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఆమె దీవిటిలలో నూనె అయిపోయిందని వారిని అడుగుతూ ఉన్నారు. మాకు నూనె మేము తెచ్చుకోలేదు, మాకు కొంచెం నూనె పోయమని వారిని అడుగుతూ ఉన్నారు. అప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఏమంటున్నారంటే, మాకును మీకును ఈ నూనె చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు వెళ్ళి నూనె తెచ్చుకొనడని ఆ బుద్ధి లేని కన్యకలు బుద్ధి లేని కన్యకలతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మేము తీసుకునేందుకు వెళుతున్నామని వారేం చేసి ఉన్నారంటే అమ్మవారి ఎద్దకు వెళ్ళి ఉన్నారు. వారి ఎద్దకు వెళ్ళుచుండగానే పెళ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు తమ సిద్ధలలో నూనె పోసుకొని సిద్ధపడి ఆ పెళ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయిన తర్వాత తమ తలుపులు వేసి ఇచ్చబడి ఉన్నాయి. వీరు అమ్మవారి ఎద్దుకు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని రాగానే రుచి ఉండగానే తలుపులు మూయబడ్డాయి. అప్పుడు ఏమంటున్నారు, బుద్ధి లేని వారు ఏమంటున్నారంటే, అయ్యా మేము తలుపు తీయండి అయ్యా, మేము వచ్చి ఉన్నాము అని అడుగుతూ ఉన్నారు. ఆ కన్యకులు అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగునని నీతో నిశ్చయమో చెప్పుచున్నానని చెబుతూ ఉన్నాడు. ఆ బుద్ధి లేని కన్యకులు, అయ్యా మేము వచ్చి ఉన్నాము, తలుపు తీయండి అయ్యా అని వారు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారంటే, మీరెవరో నేను ఎరగను అని నిశ్చయముగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదా కనుకనే మీరు మెలకుగా ఉండడని ఈ పరిశుద్ధ లేఖనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరలోక రాజ్యానికి ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటున్నారో, మీరు మెలకు కలిగి ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు తమ సిద్ధులలో నూనె పూసుకుని ఎలా పెళ్లి కుమారునితో పాటు వెళ్ళి ఉన్నారో, మీరు కూడా సిద్ధపాటు కలిగి ఆయన రాకడ సమయానికి ఆయన పెళ్లి కుమారునిగా ఎదుర్కొనుటకు మీరు పరిశుద్ధురాలుగాను మీ ఆత్మను ఆరిపోకుండా ఆత్మను వెలిగించుకుని మీరు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీ కుటుంబాలను, మీ పిల్లలకు రక్షణ మారు మనస్సు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన రాజ్యం వచ్చి ఉన్నదని ఇక పరిశుద్ధ గ్రంథములతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే మాట, నా రాజ్యం వచ్చి ఉన్నది, మీరు సిద్ధపడి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మాట నెరవేర్చే మాట. ఈ పరిశుద్ధ లేఖనాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా రాజ్యం వచ్చి ఉన్నది, మీరు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు మీరు సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన రాకడ సమయానికి పరిశుద్ధులుగాను, ఆయనకి ఇష్టమైన కుమారుడుగాను మార్చబడాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.